నువ్వా? ఇంటికి వెళ్దాం నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, నీ ఇల్లు, నీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటే రెండు లేవు నాన్నగారు. మనందరికైనా ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కలకలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. నీ ఆవేదన నాకు అర్థలేదు బాబు, కానీ నీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతమైన పంతాలు పట్టింపులతో విడివిడిగా పెరుగుతూ బాధపడుతూ కూర్చుంటారు. నేను మాత్రం ఈ ఒంటరి గుర్తు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తను ఎంతో కుంగిపోతుంది. అభిమానం అడ్డొచ్చు తప్ప మీ మీద అనుభవం లేదు కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలో వేటిస్తున్నాయో కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికై విలువించడం తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగనప్పుడు ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముందు పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండా బ్రతకమంటారా? మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంత కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సు మీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవించి నువ్వు రాత్రి మర్చిపోయిన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? నా మాటకి అంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పలరసం తీసుకోండి. ఎందుకమ్మా ఈ పలరసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాధపడుతుంది. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏదో శబ్దం అయినట్టుంది. పలరసం తీసుకోండి. వయసు నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతున్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారి మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాను. ఇదేం రేపు గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ అంటే చూడమ్మా, ఈ ఫ్యాషన్లని మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర వెన కట్టుకోడు. ఈ చీరలు రవికలు నీలాంటి వయసు వెళ్ళిన వాళ్ళకి కానీ నాలాంటి ఎన్సెస్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట ఎవరి చీర కట్టుకోవేళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసుకుని వేసుకుని చూసి ఎవరు మూసుకునే కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ ఇంటి పరువు దిగటారిపోతుంటే నన్ను ఒక్కమంటారంటా నువ్వు? ఆయన సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడో మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రాను వెళ్ళిపోవడం. గీత, నువ్వే మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రదర్శనలు మంట గలపడం నాకు ఇష్టం లేదు. మన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించారు గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి ఆంటీ.
నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరుగు పోయిందంటే మీరు కట్టుకున్న గుర్తులు వదిలేసిన వల్ల మీ ఇంటి పరుగు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తలు వదిలేస్తే మాత్రం నా కనపడిన అంత మాట అనే మురళి అమ్మా వస్తానమ్మా. ఎందులోను ఏమ్మా ఈ విషయాలు మీ కీర్తికలు తెలుసు. ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకనే గేట్ అడగకుండా ఏమని చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పెద్ద మచ్చలు గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయిన బుద్ధి అదా భోజనం వెళ్ళేమ్మా. ఏమ్మా భోజనానికి? నేను భోజనం చేసి ఎవరిని నిద్రించాలి? నేను ఎవరికి ఉపయోగం ఉందని నేనేమైపోతేనే మీరు మాత్రం ఈ పంతాలు పట్టింది విడిచిపెట్టరు. ఏమిటి మాట్లాడే? లేకపోతే ఏం మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడని మీ అబ్బాయి చదివిన ఉద్దేశం? రాధ, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నేను విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయన్నమాట. ఆడుకున్న అహంకారం అహంభావం రెండు నీకు వంట పెట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు ముందుగా మూర్ఖంగా బ్రతుకుని నీ గొప్పతనమా? ఆవిడది తెలియక ఆవేశం ఒక చిన్న తప్పు చేసింది. నువ్వు చేసిన గొప్పతనం ఏంటి? నీ సభ్యత సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏంటి? నీ డబ్బు ఏంటి? ఇదన్న మాట నేను అర్థం చేసుకున్నది. డబ్బుల గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ముందు గురించి కోళ్ళగా నువ్వు సుఖపడతావు నాశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నువ్వు పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించిన మావయ్య? ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పోతే తల్లి ప్రేమ అంటే అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లి తండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు మీరు దారిలో ఉండి నా బ్రతుకు దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మార్పు. నువ్వు అధిక ప్రసంగ పేరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మావయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణం. నేను పెంచి మిమ్మల్ని తీర్చుకోండి.